ఇటు పిల్లల గురించి తాతయ్య అంటే ఇటు విజయారెడ్డి వాళ్ళ మామ, ఇటు సురేందర్ రెడ్డి తండ్రి ఏం చెప్పాడు, ఒక్కసారి పిల్లల గురించి ఏం చెప్పాడు, పిల్లలు ఎలాంటి వాళ్ళు అనేది ఒక్కసారి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఎలాంటి గొడవ లేదు, ఎవ్వరితోనే మా కొడుకులు దాకు మాకు లేదు, మా కోడలు మాకు లేదు, అన్నదమ్ములు లేదు, ఎవ్వరు లేదు. అది ఏం జరిగిందో మాకే లేదు. ఇక మేము ఏం అనుకుంటలేము, మాకేం తెలుసు, మేము ఈడు ఉంటుంది, మాకేం తెలియదు. మేము అటు ఉండి మాకు ఏమైనా చెప్తున్నాము, మాకేం చెప్పలే. ఆమె ఇట్లా ఫోన్లో చేసి ఇప్పుడు చెప్పలేదు. మా కొడుకు నేను అక్కడ పుట్టినరోజు వారానికి వస్తాను, నా కొడుకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే మా వారమని నా కొడుకు ఫోన్ చేయలేదు ఏం సంగతి అని స్నానం చేసి పూజ చేసి చేద్దామని అనుకుంటున్నా. అప్పుడే ఫోన్ చేసిండు, డాడీ ఎట్లుంది ఆరోగ్యమా అంటే పర్లేదు బిడ్డ అన్న. అమ్మకి జనం వస్తున్నారా అంటే అదే నాన్న ఇది పుట్టినరోజు వాడి హ్యాపీ బర్త్డే అన్న. సరే డాడీ మా తర్వాత మాట్లాడతాను పెట్టేసిండు. కొద్దిసేపటికి చెప్పినట్టు ఫోన్ వచ్చింది మాకు. ఫోన్ అంగడి ఇట్లా సిగ్నల్ రమ్మంటే ఎందుకు అమ్మంటే మీ కోళ్ళు చచ్చిపోయిందని. అరే హార్ట్ అటాక్ చచ్చిపోయిందేమో అనుకున్నాను అంతవరకు. నేను అనుకొని ఎవరు చెప్పలేదు, ఒక్క బొక్కలు అని చెప్పారు. ఏమో హార్ట్ అటాక్ వచ్చిందో హాస్పిటల్కి చచ్చిపోయిందేమో అని ఆ ఉద్దేశం అనుకున్నా. మళ్ళీ మా అబ్బాయి ఫోన్ చేసి వెంబడి ఫోన్ చేసిండు. మా అబ్బాయి చెప్పారేమో వాళ్ళు మళ్ళీ వెంబడి డాడీ అంత అయిపోయింది డాడీ అని. అయిపోయిందండి మొత్తం అయిపోయింది అనగానే ఏం చెప్పారు ఆయన కూడా అంత అయిపోయింది డాడీ అని. అనగానే మేము ఇద్దరం ఎక్కడ పోతామని చెప్పి మా సాడకుడికి మా చెల్లెలకు మా బామ్మడి భార్యకు అందరికి ఫోన్ చేసినాం. గిట్ట చచ్చిపోయిందంట అని చెప్పిన ఒక్కరే మాకు తెలుసు. అందరూ ఊరికొచ్చే వరకల్లా తర్వాత ముగ్గురు అని చెప్తారు. ముగ్గురు రై కింద పడరని అప్పుడు తెలిసింది. అప్పుడే తెలియదు మాకు ఎలాంటి. రైట్ నిర్మల, మీరు లైన్లో ఉండడం ఒక్క నిమిషం. ఒక్కసారి చూస్తే కనుక ఇటు తాతయ్య మాట్లాడిన మాటలు మనం చూస్తే, ఫస్ట్ మేము ఇక్కడున్నాము వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే ఇటు విజయారెడ్డి తల్లి దగ్గర ఉంది కదా, మాకు అసలు విషయాలు తెలిసేది కాదు పెద్దగా, మాకు విషయం తెలియదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. తర్వాత ఇటు విజయారెడ్డి భర్త అంటే ఇటు తన కొడుకు సురేందర్ బర్త్డే ఉండే ఫోన్ మాట్లాడాము, ఒక్క నిమిషం అయిపోయిన తర్వాత మాకు ఫోన్ వచ్చింది, ఒకటే ముక్కలో చెప్పారు, ఒకటే ముక్కలో చెప్పి ఫోన్ పెట్టేశారు. దాని తర్వాత నెక్స్ట్ మినిట్ మా కొడుకు సురేందర్ రెడ్డి ఫోన్ చేశాడు. ఫోన్ చేసి నాన్న అంతా అయిపోయింది నాన్న అని చెప్పేసి బాధతో ఇటు కొడుకు చెప్పడం, దాని తర్వాత ఫస్ట్ ఒక్కరే అని చెప్పారు, దాని తర్వాత ముగ్గురు అని తర్వాత చెప్పారు అంటూ ఇటు తాతయ్య చెప్పుకొస్తున్నాడు. తాతయ్య వర్షన్ అయితే చాలా క్లియర్గా బాధలో ఉన్నాడు. ఇటు కొడుకు ఫ్యామిలీ కూలిపోవడాన్ని ఆయన బాధపడుతున్నాడు. అలాగే మా వయసు పెద్దది, మేము ఏం చేయలేని స్థితిలో ఉన్నాం అనేది ఆ నిస్సహాయత కూడా ఆయన మాటలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరింత దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నిర్మల లైన్లోనే ఉన్నారు. ఒక్కసారి నిర్మల, ఇటు తాతయ్య అయితే కొన్ని కొత్త పాయింట్స్ చెప్పారు. ఆయన చాలా క్లియర్గా మేము ఇక్కడున్నాము వాళ్ళు అక్కడ ఉంటారు, మాకు పెద్దగా కమ్యూనికేషన్ ఆ విషయాలు తెలియదు ఎప్పటికప్పుడు ఇమీడియట్గా, కానీ మా కోడలైతే బంగారం, మా పిల్లలు కూడా బంగారం, బాగా చదువుకునే వాళ్ళు అని చెప్పాడు. అలాగే కొడుకుతో ఫోన్ మాట్లాడాము, దాని తర్వాత వాళ్ళు ఫోన్ చేసి ఒకటే ముక్క చెప్పారు మాకు, ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి. దాని తర్వాత వెంటనే ఫోన్ చేశాడంట, దుబాయ్లో ఉన్న కొడుకు వెంటనే ఫోన్ చేసి నాన్న అంతా అయిపోయింది నాన్న, ఇంకా లైఫ్ అయిపోయింది ఇంకా నాది అన్న పద్ధతిలో ఆ కొడుకు చెప్పుకున్నాడు, బాధ చెప్పుకున్న తరువాత ఫస్ట్ ఒక్కరే అని చెప్పారంట, దాని తర్వాత మళ్ళీ ముగ్గురు అని చెప్పారంట. సో మొత్తానికైతే ఇటు ఈ విషయాలన్నీ ఒకసారి చూస్తే కనుక ఇటు స్థానికులు విజయారెడ్డి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఇటు విజయారెడ్డికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మరుదులు కావచ్చు లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకనంటే విషయం అంతా ఈ ఇంటి దగ్గరే, ఎందుకంటే విజయారెడ్డి తల్లి వాళ్ళ ఇంట్లోనే ఉంది, ఇటు అన్న దగ్గరే ఉంది. సో అన్న కానీ తల్లి కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి విషయాలు జరిగినాయి. ఇప్పుడు సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్ళిన విజయారెడ్డి మళ్ళీ అసలు తిరిగి రాలేదు, తనతో పాటు ఇద్దరు పిల్లల్ని ఆ పార్కింగ్లో కూడా చాలా ఒక విషయం చెప్పాలి. ఇటు పార్కింగ్లో తను కార్ పార్క్ చేసిన దగ్గర ఆ కార్లో కూడా ఒక చిన్న నోట్ని రాసిపెట్టింది, ఒక చిన్న పేపర్ ముక్కలో కొన్ని పదాలని ఇంగ్లీష్లో, అంటే తెలుగుని ఇంగ్లీష్లో రాసి పెట్టింది. ఆ ఇంగ్లీష్లో రాసిన పదాల్లో నేను ఇంకా బతకాలనుకోవట్లేదు, ఈ జీవితం నాకు వద్దనిపిస్తుంది, నా పిల్లల్ని నేను వదిలి వెళ్ళలేను అని చెప్పి రాసింది. ఆమె ఏదో ఊరికి వెళ్ళట్లేదు 4 రోజులు పిల్లల్ని వదిలి వెళ్ళడానికి, ఆమె తిరిగి రాని లోకాలకి వెళ్తున్నప్పుడు పిల్లల్ని ఎందుకు తనతో పాటు తీసుకువెళ్లాల్సిన అవసరం ఏముంది? అది ఇప్పుడు ప్రస్తుతానికి $1 మిలియన్ క్వశ్చన్. అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఆమెకి ఏమన్నా ఒడిదొడుకులో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇటు ఫ్యామిలీతో ఎవరితోని డిస్కస్ చేయలేదు. ఎట్ ద సేమ్ టైం చేయకపోయినా పర్లేదు, తను ఒక డెసిషన్ తీసుకున్నా, అలాంటి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్, ఫస్ట్ థింగ్ అది తప్పు, అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకున్నా కూడా ఒకవేళ
ఆమె ఏదో ఊరికి వెళ్తున్నా అన్నట్టు పిల్లల్ని వెంట తీసుకెళ్ళింది. అది చాలా క్వశ్చన్ చేస్తుంది సమాజాన్ని. ఒక ఫ్యామిలీ అనే ఒక సిస్టమ్ని ఎలా కూలగొట్టింది ఈమె, ఎందుకు ఇలా కూలిపోయింది అన్న క్వశ్చన్ రేజ్ అవుతుంది ప్రజల్లో. అసలు నిర్మల ఇటు స్థానికులు ఏమంటున్నారు, తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, రెంట్కి ఉన్న వాళ్ళు, ఆ విజయారెడ్డి ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఏమన్నారు అసలు? ఎస్ కళ్యాణ్, నిన్న మాత్రం మరి ఈ కేసుకి సంబంధించి కూడా చాలా కోణాల్లో కూడా మనము విచారించడం కూడా జరిగింది. ఎందుకంటే అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, చెంగిచెర్లకి, అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళని ఎంక్వైరీ చేశాము. అదేవిధంగా ఇంతకుముందు చేతన 10th క్లాస్ చదివిన వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. ఎందుకంటే వాళ్ళు 10th అందరు కలిసి ఉన్నారు కాబట్టి, ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళకు తెలుస్తుంది అని చెప్పేసి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. కాబట్టి వీళ్ళందరూ కూడా చెప్పింది ఒకటే మాట, ఇప్పుడు డాలర్ ఆఫ్ పీపుల్స్కి ఉన్న డౌటే ఇక్కడ క్రియేట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనము మన ఇంటర్వ్యూ ద్వారా కూడా వాళ్ళ తాతయ్యతో మాట్లాడించిన తర్వాత మళ్ళీ చాలాసేపు మాట్లాడించే ప్రయత్నంలో కొన్ని విషయాలు అయినా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే మనవడు తన ఇంజనీరింగ్ అవ్వాలనుకున్నాడు, మనమరాలు మాత్రము IIT చదవాలనుకున్నారు, నా మనవడు అంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి కూడా, అయినప్పటికీ కూడా మేము ఇక్కడ ఉన్నాము దూరంగా అని అతను చెప్పడం జరిగింది. ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారు అని అంటే కూడా, చేతనారెడ్డి చాలాసార్లు కూడా మాతో షేర్ చేసుకుంది, మా మామయ్య మమ్మల్ని కొడతాడు అని చెప్పేసి భయపడుతుంది వాళ్ళ మామయ్యకి. ఇంకొకటి ఏంటంటే, చేతనారెడ్డి ఇప్పుడు ఇంటర్ చదువుతున్నప్పటికీ కూడా తన ఐడి కార్డు పైన తన పేరే ఉంటుంది, గార్డియన్గా వాళ్ళ మామయ్య పేరే ఉంటుంది. ఎక్కడ కూడా ఫాదర్ మదర్ పేరు ఎక్కడా లేదు. ఇంకొకటి, మనము అక్కడ కాలేజీకి కూడా వెళ్ళి ఆఫ్ ది రికార్డ్లో కూడా అక్కడ టీచర్స్ని కూడా, అక్కడ ఉన్న యాజమాన్యాన్ని కూడా ఎంక్వైరీ చేస్తే కూడా అక్కడ చూస్తే కూడా గార్డియన్దే పేరు అతనిదే ఉంది తప్ప ఇక్కడ మదర్ది కానీ ఫాదర్ది కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే దాని ఉద్దేశం ఏమై ఉంటుంది అనే కోణంలో కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఓ పక్క చూస్తే ఇక్కడ నైబర్స్ మాత్రము ఒకటే చెప్తున్నారు, లేదు వాళ్ళ వల్ల అంటే తన భర్త వల్ల కూడా ఎలాంటి పొరపాటు లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే తను ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు వస్తూ ఉంటారు, 10 days ఇక్కడ ఉంటాడు, తను అందరితో మంచిగా ఉండేసి వెళ్తాడు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అక్కడ రెంటుకుంటున్న వాళ్ళు మాత్రం కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అక్కడ విజయారెడ్డి 2 స్కూటీలు కొన్నారు, ఒకటి పాతది కొన్నారు, అప్పుడు వాళ్ళ అమ్మ పేరు మీద కొన్నారు, ఇంకొకటి కొత్తగా ఇప్పుడు 2 నెలల క్రితమే ఇంకొక స్కూటీ కొన్నారు, అది వాళ్ళ వదిన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అంటే 2 బండ్లు కూడా వాళ్ళ అమ్మ పేరు మీద వాళ్ళ వదిన పేరు మీదే ఉన్నాయి. ఇంకో విషయము, ఇప్పుడు వాళ్ళు నారపల్లిలో విజయారెడ్డి కడుతున్న ఇంటిపైన కూడా కొన్ని ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ కడుతున్నది విజయారెడ్డి ఇల్లు అని అక్కడ ఉన్న నైబర్స్కి కానీ రెంటర్స్కి కానీ అందరికీ తెలిసిన విషయం అని చెప్తున్నారు వాళ్ళు. అలాంటిది ఇప్పుడు మీడియా ద్వారా నారపల్లిలో నా కొడుకు ఇల్లు కడుతున్నాడు, అది కూడా నా కూతురు పేరు మీదే రిజిస్టర్ చేయించాము మేము ప్రేమతోటి, మాకు కలిసి వస్తుందని అని తల్లి అబద్ధాలు ఆడుతుంది మీడియా ముఖంగా. అది చూసి మేము షాక్ అవుతున్నాము అంటున్నారు వాళ్ళంతా. ఇంకో విషయము, వాళ్ళ అన్న కూడా అదే చెప్తున్నారు అంటున్నారు కదా, అస్సలు అక్కడ తనది కానే కాదు, వాళ్ళ అన్నకు సంబంధమే లేదు అక్కడ ప్రాపర్టీకి. ఎందుకంటే వీళ్ళు ఖచ్చితంగా మాకు ఎన్నోసార్లు విజయారెడ్డిని అడిగి తనే మాతో డిస్కషన్ చేశారు, నారపల్లిలో ఇల్లు కడుతున్నాము, ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోతాను నేను, ఇక్కడ మొత్తం రెంట్కి ఇచ్చేస్తాను అని అంటే, వద్దు మీరు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి మేము అడిగిన క్షణాలు కూడా ఉన్నాయి. మరి అలాంటిది ఇప్పుడు అది వాళ్ళదని ఎలా చెప్తున్నారో మాకు అనుమానాలు ఉన్నాయి మరి వీటిపైన అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇటు పోలీసులు ఎంక్వైరీ చేసిన ప్రకారంగా కూడా ఇప్పుడు ఈరోజు ఉదయం తెలిసిన బ్రేకింగ్ ఏంటంటే, నిన్న సాయంత్రము బీబీ నగర్, నిన్న సాయంత్రం వరకు కూడా అటు విజయారెడ్డి అన్న చిరంజీవి వాళ్ళ తల్లి బీబీ నగర్లోనే ఉన్నారు. ఎంక్వైరీ నిమిత్తం మాత్రము నిన్న హైదరాబాద్కి మరి చిరంజీవిని తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మనము రైల్వే పోలీసులను కూడా నిన్న ఎంక్వైరీ చేసినట్టు వాళ్ళని అడిగిన విషయాలు కూడా అడిగితే వాళ్ళు కూడా ఒకటే చెప్పారు పోలీసులు, ఇది అంతు చిక్కని వ్యవహారంగా కూడా ఉంది మేడం, చాలా మాకు టాస్క్ అయిపోయింది, అందుకే ఇంకా చివరిగా వాళ్ళ అన్న నుంచే ఉంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి వాళ్ళను కూడా ఎంక్వైరీ చేసే ఉద్దేశంలోనే ప్రాసెస్ ఉంది. అందులో ఫోరెన్సిక్ పరీక్షలకు మేము పంపించాం కాబట్టి ల్యాప్టాప్లలో కానీ ఇటు ఫోన్లలో కానీ విషయాలు వెల్లడవుతే దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నిన్ననే మరి ఎంక్వైరీ కోసం కూడా మరి వాళ్ళన్నను విచారించడానికి హైదరాబాద్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తూ ఉంది.